ప్రొద్దుటూరులోని రాజపాలెంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి గారితో ఉన్నాను. ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది, ఇక్కడ ప్రజల సాధక బాధకాలు ఏంటి, ఆయన వాటిలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. గత 10 ఏళ్లలో అభివృద్ధి ఎలా జరిగింది ఇక్కడ? గత 10 సంవత్సరాల విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాలు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టినాక చిన్న గుంతలు కూర్చోలేకపోయిన రోడ్లలో, పల్లెలకు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లమ్మడి పోవాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు ప్రజలు. బైక్లో పోతే కింద పడి చాలా యాక్సిడెంట్స్ కేసులు కూడా చాలా యాక్సిడెంట్ అయినాయి. హాస్పిటల్లో కూడా చాలామంది కాళ్ళు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే వరదాడి గారు ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూరు నుంచి చాగమారి అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితమే మేము డబుల్ రోడ్ వేసినాం. అంటే ఒక చిన్న అట్లా ఉదాహరణ చెప్పాలంటే ప్రొద్దుటూరు నుంచి చాగమారికి పోవాలంటే 30 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ వస్తుంది. 25 కిలోమీటర్లు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ మేము డబుల్ రోడ్ వేసినాం. అక్కడ 5 కిలోమీటర్లు చాగమారి సంబంధించిన అంటే ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీ వస్తుంది. వాళ్ళు ఇప్పటికి కూడా సింగల్ రోడ్డే ఉంది. అంటే మేము అభివృద్ధికి వాళ్ళు విమర్శించాలని కాదు, కానీ మేము అభివృద్ధి చేసుకోవాలని చూపించడానికి ఒక మచ్చుతో కాదు ఒకటి. అలాగే కుందు నది మీద 5 బ్రిడ్జిలు కట్టాం, అన్ని హై లెవెల్ బ్రిడ్జెస్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో రైతులు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోవడానికి, రోడ్డు కనెక్టివ్ పెరగడానికి కుందు నదికి 1,50,000 2 లక్షల క్యూసెక్కుల వాటర్ కూడా వచ్చినప్పుడు 4 రోజులు 5 రోజుల వరకు కూడా ట్రాఫిక్ స్తంభించేది. వాళ్ళ ఆహార అన్నపానీయాలు కూడా అందేది కాదు ఆ గ్రామ ప్రజలు. ఆ కనెక్టివిటీ కోసము కుందు నది మీద 5 హై లెవెల్ బ్రిడ్జీలు దాదాపు 50 కోట్ల రూపాయలతో వరదాడి గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేసినాం. ఇలా ఈయన టైం వచ్చినాక ఒక రామేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జి కడుతున్నా అని చెప్తూ ఉన్నాడు. అది ఇప్పుడు కేవలం ఫౌండేషన్స్ వరకు జరిగి వచ్చినాయి. అంటే ఆయన చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే ఒక బ్రిడ్జి ఒకటి చూపించుకొని నేను ఎన్నో బ్రిడ్జిలు కట్టాను, ఎంతో అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు. కానీ అది అభివృద్ధి అనేది అది ఎందుకు? ఆ పక్కన స్థలం ఉంది రామేశ్వరం దగ్గర. ఆయన స్థలం విలువ పెరగడం కోసము ఈ హై లెవెల్ బ్రిడ్జి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెప్పించుకొని కేవలం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఆ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాడు. అంతేగాని దానికన్నా 5 కిలోమీటర్ల దూరంలో గ్రౌండ్ స్ట్రీమ్లో ఆల్రెడీ పెన్నా నది మీద మనం ఎర్రగుంట ప్రొద్దు నుంచి ఎర్రగుంట పోవడానికి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద ఆల్రెడీ బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి ఉదాహరణ టైంలో కట్టారు. కేవలం స్థలం కోసమే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయండి. మీ మండల పరిధిలో ఈ పాలనలో ఎలా ఉన్నాయి? మీకు వచ్చే నిధులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు కానీ? గ్రామ పంచాయతీలో సర్పంచ్ వీధి లైట్లు పోతే వేసుకోలేకపోతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ వీధి లైట్లు పోతే 2,000 3,000 వీధి లైట్లు అవుతాయి. ఆ వీధి లైట్లు పోయి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మీరు అంటున్నారు వీధి లైట్స్ వేసే పరిస్థితి లేదు గ్రామాలలో అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎల్ఈడి లైట్స్ కొత్తగా ఏదో టెక్నాలజీకి సంబంధించిన లైట్స్ అన్ని పెట్టాము, చాలా ఇదిగా ఉంది. అది ఒక పెద్ద స్కామ్, దాంట్లో ఏమీ లేదు. ఆల్రెడీ ఉదాడి గారి టైంలోనే మైదుకూరు రోడ్డు డివైడర్ కట్టారు, డివైడర్ మీద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు, దాని మీద ఎల్ఈడి లైట్లు వేశారు. ఇప్పుడు ఆయన కొద్దిగా ఐమాక్స్ లైట్ అని ఏదో ఒక లైట్ పెట్టేసి పులివెందులు ఎక్కడ పెట్టారు అదే మాత్రం దుర్గులో పెట్టాలని చెప్పి ఒక స్కామ్ నాకు తెలిసి దాని మీద 1 కోటి 1.5 కోటి రూపాయల పెద్ద స్కామ్ జరిగింది. అది కేవలం అది స్కామ్ కోసమే తప్ప ఆయన అదనంగా చేసిందే లేదు. ఈ మైదుకూరు రోడ్డు వైండింగ్ ఎప్పుడో జరిగింది. తర్వాత టీడీపీ టైంలో 2006-7 సంవత్సరంలో మళ్ళీ వైండింగ్ చేసినాము. బీట్ రోడ్స్ బ్లాక్ టాప్ చేసి రోడ్ చేసినాం. ఆ రోజు చేసిన బ్లాక్ టాప్ రోడ్స్ ఈ రోజు ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళు చిన్న గుంతలు ఎక్కడ పడినప్పుడు గుంతలు కూడా కూర్చోలేని పరిస్థితి. ఆ గుంతలు కూర్చోని కూడా కాంట్రాక్టర్ కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రజల సమస్యలు ఇంకేమున్నాయి? ప్రజల సమస్యలు చెప్పుకుంటా పోతే ప్రధానంగా యువత తప్పుదో పడుతుంది. ప్రధాన కారణం అది మన తల్లిదండ్రులు పిల్లలను ఎలా రక్షించాలనో అధికార పార్టీ ఉండే నాయకులు ఎవరైనా సరే, అది వరదాడి కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ప్రజలను రక్షించాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకోవాలి. మట్కా గుట్కా వ్యసనాలకు అలవాటు లేకుండా చేసుకోవాలి. ఇవి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రసాద్ గారు ఎమ్మెల్యే తర్వాత మట్కా పద్ధతుల్లో ఉంటుంది, గుట్కా పద్ధతుల్లో ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉండే క్రికెట్ బుకీలందరూ పొద్దులేని సెలవు ఇచ్చాం. దాని ద్వారా యువత తప్పుదో పడుతుంది. తప్పుదో పట్టకుండా చూడాల్సిన వాడే అతనే దీనికి ఆద్యం పోస్తూ అన్ని అసహాయ కార్యక్రమాలకు నిలవైంది. అతనే సహకరిస్తున్నాడు. విద్యా వ్యవస్థ ఎలా ఉంది? విద్యా వ్యవస్థ వరదాడి గారు ఎమ్మెల్యేగా ఉండే టైంలో వెటర్నరీ కాలేజ్ ఒకటి తెచ్చాను.
యోగమైన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాడు. మా రాజపాలెం మండలానికి వస్తే వెల్లాల వెలుగు స్కూల్ అని ఒకటి, అంటే ఆడపిల్లలు చదువుకోవడానికి హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి. ప్రొద్దుటూరులో ఉర్దూ స్కూల్ తీసుకొచ్చినాడు. ఈ బీసీ హాస్టల్స్ తెచ్చినాడు. ఇలా చెప్పుకుంటా పోతే వరదాడి గారు చేసిన అభివృద్ధికి పెయింట్ వేయడానికి సున్నం అంటాం మేము పల్లెలో, సున్నాలు వేయడానికి టైం కూడా 5 సంవత్సరాలు సరిపోదు. ఆయన టైంలో కట్టించిన బిల్డింగ్స్కు వీళ్ళు సున్నాలు వేయడానికి 5 సంవత్సరాల టైం సరిపోదు. పెయింట్ వేయలేదు 5 సంవత్సరాల టైంలో. విద్యా వ్యవస్థ మీరు అంటున్నారు, పిల్లలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మైక్ పెడితే ఇంగ్లీష్లో గలగల మాట్లాడేస్తున్నారు. మరి దీన్ని మీరేం మాట్లాడతారు? ఎవరి కొద్ది వాళ్ళు సొంతము డెవలప్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఆసక్తి వచ్చి ప్రైవేటు విద్యా వ్యవస్థలకు పోయి చదువుకుంటున్నారు. లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాలా వీడియోస్, పలానా ఊర్లో పలానా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రతిభ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 10వ తరగతి ఫెయిల్, 93 బ్యాచ్, 93 బ్యాచ్లో మా గ్రామంలో ఆ టైంలో 60 మంది 10th క్లాస్. స్కూల్ అంతా కలిసి, మాది పర్లపాడు గ్రామం, స్కూల్ అంతా కలిసి 260 మంది స్ట్రెంత్. ఇప్పుడు ఆ స్కూల్లో ఉండే స్ట్రెంత్ 40 మంది. ఆ స్కూల్ మూసేసే పరిస్థితి వచ్చింది. పరిస్థితి వస్తే మేము మాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం ఎట్లో గల ఆ స్కూల్ పెట్టిన పరిస్థితి ఏర్పడింది. అది ప్రజెంట్ ఉండే విద్యా వ్యవస్థలో ఉండే లోపాలు. ఈ ప్రభుత్వ హయాంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉపాధి అవకాశాలు ఏమి లేవమ్మా. మా ప్రభుత్వ టైంలో మేము చేసిన, వరదాడి గారు చేసిన ఉపాధి అవకాశాలు చెప్పుకుంటూ పోతే గ్రామానికి 4-5 అంగన్వాడీ పోస్టులు, రాజపాలెంలో 4 సబ్స్టేషన్లు మేము నిర్మాణం చేసినాం వరదాడి గారి టైంలో. అప్పుడు మాకు పవర్ రావాలంటే పొద్దుట నుంచి వచ్చేది. ఆ 4 సబ్స్టేషన్ నిర్మాణం చేయడం సబ్స్టేషన్కి 5 మంది ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వరదాడి గారు అర్హత ఉండేవారు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే ఈ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఒక పోస్టు 10 నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేసి మొత్తం ఉండేది 6 పోస్టులే కేవలం. 6 పోస్టులకు గాను 6 పోస్టులు ఖాళీనాయి. అంటే కొత్త సబ్స్టేషన్ అయినా నిర్మించలేదు. ఉండబడిన సబ్స్టేషన్లోనే రిటైర్డ్లో లేదంటే చనిపోయిన వాళ్ళు లేకుంటే వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు 6 పోస్టులు ఖాళీ. 6 పోస్టులకు గానైనా ఒక్కొక్క పోస్టుకు 10 నుంచి 15 లక్షల రూపాయలు తీసుకొని అలా 100 మందితో తీసుకున్నాడు. ఉండేది పోస్టులు 6, కానీ ఆయన డబ్బు తీసుకుంది 100 మందితో. ఈ 6 పోస్టులు వేయడానికి ఆయన ఇష్టం వచ్చిన ఎక్కువ మొత్తం ఎవరికి ఇచ్చారో 6 పోస్టులు ఇచ్చి ఈ మిగతా మెంబర్స్ అన్నింటికి డబ్బు ఇవ్వడానికి దాదాపు 3 సంవత్సరాల కాలం వాళ్ళ చుట్టూ తిప్పుకొని ఉద్యోగం ఇవ్వకపోగా ఈ డబ్బు భారీగా తీసేసినాడు. ఈ డబ్బు ఆయన అంటే 3 సంవత్సరాలు అంటే ఆయన 15 లక్షల రూపాయలు ఒక వాళ్ళు ఇస్తే మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 7 లక్షల రూపాయలు మళ్ళీ ఇంట్రెస్ట్ అవుతుంది. అలా నిరుద్యోగ యువతను నష్టపరిచాడు, భారీగా నష్టపరిచాడు ఎమ్మెల్యే గారు. మీ రాజుపాలెంకి వస్తే రాజుపాలెంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? రాజుపాలెం అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే ఒక గ్రామానికి ఇన్ అవుట్, కొన్ని గెస్ట్ హౌస్లో ఇన్ అవుట్ గేట్ ఎలా ఉంటాయో అలా మా గ్రామానికి ప్రతి గ్రామానికి ఇన్ రోడ్డు ఉంటుంది, అవుట్ రోడ్డు ఉంటుంది. ఒక గ్రామంలో ఒక కారులో మనం వెళ్తే పోయిన రోడ్డు పోకుండా ఆ గ్రామాన్ని అంతా చుట్టేసి మనం వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు. అంటే అంత రోడ్డు కనెక్టివిటీ. ప్రొద్దుటూరులో స్టార్ట్ చేసుకుంటే ప్రొద్దుటూరు నుంచి పొట్టుబాటు రోడ్లో స్టార్ట్ చేసుకొని వస్తే ప్రొద్దుటూరు ఆ రోడ్ అంతా మొత్తం మండలంలో ప్రతి విలేజ్ని కనెక్ట్ అయ్యి తిరిగి మళ్ళీ ప్రొద్దుటూరు వేరే రోడ్డు రావచ్చు. పోయిన రోడ్లో పోకుండా వేరే రోడ్డు రావచ్చు. ఈ ప్రభుత్వంలో మేము దానికి ముందర కూర్చోలేవు. చిన్న ప్యాచ్లు ఉంటాయి. లేదు, కేవలం వరదాడి గారి హయాంలో జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క రోడ్డు వాళ్ళు వేయలేదు. గ్రామంలో ఎక్కడన్నా 5 మీటర్లు 10 మీటర్లు సిమెంట్ రోడ్లు వేయని పరిస్థితి ఇలా దుస్థితి. సిమెంట్ రోడ్డు అభివృద్ధి విషయానికి వస్తాం. ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికి తార్ రోడ్లు వేసినాం. మేము ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చినాం మా టైంలోనే. ఈయన ఒక నీళ్ళ ట్యాంక్ కట్టినాడా, ఒక పైప్ లైన్ వేసినాడా? లేదు, ఇక్కడ అసలు తాగునీటి ప్రాబ్లమే లేదని చెప్తున్నారు. తాగునీటి ప్రాబ్లం చాలా కావాల్సినంత తాగునీటి ప్రాబ్లం ఉంది. అది మేము గతంలో చేసిన డెవలప్మెంట్ను ఆ మెయింటెనెన్స్ చేయలేకుంటాడు. పైపులు లీక్ వస్తే ఆ పైపులు లీక్ చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. గ్రామ పంచాయతీకి సెంట్రల్ నుంచి 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అట్లా నిధులు వస్తాయి. ఆ నిధులు కూడా ఇవ్వడం, ఆ నిధులు కూడా గవర్నమెంట్ లాగేస్తుంది. ఆ నిధులు ఇవ్వకపోవడంతో గ్రామంలో సర్పంచులు నీళ్లు కూడా మెయింటైన్ చేయలేదు. త్రాగునీళ్ళు కావాలన్నా కూడా ప్రజల నుంచి సపరేట్గా మళ్ళీ ఫండ్ వసూలు చేసుకొని వాళ్ళు మెయింటైన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, వరదరాజు రెడ్డి గారు
ఇద్దరు. ఈ ఇద్దరిట్లో ఎవరు వస్తే మీ సమస్యలు తీరుతాయనుకుంటున్నారు? ఉరగాడి గారు కావాలనుకుంటున్నారు. ప్రొద్దుటూరు ప్రశాంత వాతావరణం కావాలంటే ఉరగాడి గారు కావాలనుకుంటున్నారు. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేనాక అరాచక పాలన, నా ఇల్లు నా పొలం నా పెట్టుకు రిజిస్ట్రేషన్ ఉందో లేదో చెప్పలేని పరిస్థితి. అలా ప్రొద్దుటూరులో చాలా బినామీ పేర్లతో ఆస్తులు అనేది రిజిస్ట్రేషన్ చేసి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ప్రొద్దుటూరులో కబ్జాగా మొత్తం చేసేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులు చేయడం ఒక ఎత్తు అయితే ప్రైవేట్ ఆస్తులు చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులు అనేది ప్రభుత్వానికి అతనికి సంబంధించిన సమస్య అవుతుంది. ప్రైవేట్ ఒక చిన్న వ్యాపారి ఉంటాడు, ఒక 5 సెంట్లో 10 సెంట్లో స్థలం కొనుక్కుంటాడు అని ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు. అది ఒక అసెట్ మాదిరి ఆ స్థలాన్ని పెట్టుకుంటాడు. అంటే బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో లేకుంటే హాస్పిటల్ అవసరాలకు ఒక అసెట్ మాత్రం పెట్టుకుంటాడు. అది ఇతను రిజిస్టర్ ఆఫీస్ పోయి చూస్తే ఇతని పేరు ఉండదు, ఏదో ఫేక్ డాక్యుమెంట్ దాని మీద వచ్చి ఉంటాడు. వీడు అమ్ముకోలేడు, ఫేక్ డాక్యుమెంట్ వస్తే కోర్టుకు వేస్తాడు, కోర్టుకు వేస్తే తెగదు. వీడు బిడ్డ పెళ్లి చేయాలనే కష్టమే ఈ ఓనర్కు. ఈ స్థలం అంటే పొదుపు చేసుకునేవానికి హాస్పిటల్స్ అందుకు వచ్చినా కూడా ఏం చేయని దుస్థితి ఉంది. ప్రొద్దుటూరులో మా ఆస్తులు మాకు పరిరక్షణ కావాలి, మా ఆస్తులు మేము కాపాడుకోవాలి. మేము కాపాడుకోవాలి ఉరగాడి గారు కావాలి. ఈయన ఉంటే మా ఆస్తులు కూడా మేము ప్రతి 2-3 నెలలకు ఒకసారి మేము ఆస్తులు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటారు, భయపడి బయట రాళ్ళు ఉంటారు. ఎల్లో పోతే చాలు ఇంకా వద్దున వచ్చిన కాడికి చాలు ఎమ్మెల్యే దగ్గరికి పోయేది. 10 కోట్ల విలువైన ఆస్తికి 4 కోట్లు 3 కోట్లు ఎమ్మెల్యే గారిస్తే ఆ 2 కోట్లు 3 కోట్లు డబ్బు తీసుకొని చేసి అటు దారుణమైన పరిస్థితి ఈ పొద్దుట్లో ఉంది. ఈ అరాచక పాలన పోవాలంటే గతంలో ఫ్యాక్షన్ ఉండేది మాకు. ఫ్యాక్షన్లో ఆస్తులు దొరికిపోయేవాళ్ళు కాదు ఎవరు కూడా, ఇద్దరు గొడవ పడేవాళ్ళే. అలా కాదు, ఇప్పుడు ఆర్థిక ఫ్యాక్షన్ ఫైనాన్షియల్గా మనిషిని నాశనం చేయడం, ప్రజలందరూ వాళ్ళ ఆస్తులు ఎట్లా దోచుకోవాలి. ఆ పరిస్థితులు ప్రొద్దుటూరు చాలా గందరగోళ పరిస్థితి ఉంది. వీటన్నిటిని చరమగీతం వాళ్ళు ఉరగాడి గారు రావాలి. ఉరగాడి గారు అంటే ఒక బ్రాండ్, ఒక నమ్మకం ప్రజలు. ఈయన వస్తే మా ఆస్తులకు రక్షణగా ఉంటాడు అని ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఉరగాడి గారు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. ఆ పరిస్థితులు ప్రజలు ప్రొద్దుటూరులో ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఓకే, ఇది మహేశ్వర్ రెడ్డి గారితో చిట్ చాట్. మళ్ళీ ఒక చిట్ చాట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.